ఎటువంటిదయ్యా? 3 గొల్లెల నడమ ముఖ్యమైన కోట. 4 గొల్లెల నడమ నయమచంది కోట. రామచంద్రి కోట. అవునప్పా. అట్టి రామచంద్రి వేలుతున్న వారు ఎవరో తెలిసి ఉన్నదా? ఎవరెవరయ్యా? రామచంద్రి మహారాజా, అట్టి రామచంద్రి వేలుతున్న మా తల్లి రంభాయి దేవి అట్టి రాంబాయమ్మ గర్భమందర రాజు పుట్టినట్టి రాజా దేశంగా పలుకుతున్నారు. అలాగేనయ్యా. అంతే కాక నేను పుట్టిన పురాతన మనం తెలిసి ఉన్నదా? అలాగనే తెలుపవయ్యా. అలాగనే తెలుపుతున్నా. ఆలకించి శుక్రవారం దినము సూర్యగ్రహణం నాడు పుట్టినట్టి ఈ సూర్యుడు దేశంగా అంటున్నారు. అలాగేనయ్యా. పుట్టినట్టి ఈ దేవుడు దేశంగా పలుకుతున్నారా? అలాగేనయ్యా. అంటే కాక నేను పుట్టుతానే నేను తాగిన అమృతం ఏమో తెలుసుకున్నదా? అది ఎటువంటిదయ్యా? తెలుస్తున్నా. ఆలకించి సరే. ఏడు డబ్బాల ఉక్కు 12 మనముల నూనె పాకమాలలో పాలు ఈతమాలలో పెరుగు తాగినట్టి ఈ రాజా దేశంగా పలుకుతున్నాడు కదా? అలాగేనయ్యా. నేను పాలు తాగిన పరాక్రమం తెలిసి ఉన్నదా? అది ఎటువంటిది? అలాగే తెలుపుతున్నా. ఆలకించి టీ చేసుకోండి. మరి నా లెక్కలు ఎలా నాకు బాబు నాగబాబుతో. అవునా? కరసలా నీలాంటి తత్వంతో కలుస్తుందిరా? నాలాంటి పరాక్రశాలతో కలుస్తుందా? నాట్యం ఆడుతుంది. 7 గడియలు ఏమితో ఏ కాంతమాడి ఉన్నా. అవును. 12 గడియలు 11కి యుద్ధం చేసినట్టి ఈ రాజా దేశంగా పలుకుతున్నారు. పులియా? అవురా? పెద్ద పులితో. పులి ఎరిసిందనుకో నిక్కర్లానే పాడుకొని ఉరుకుతావు. నీలాంటి పిరికి పంది అనుకుంటుగా? ఎవరా పిరికి పంది? పంది కాదురా, పిరికి బంద. పిరికి బంద, బందర గట్ట. బందర గట్ట నడుపుతా కొడక. తిట్టదు సమయం.
అవునా మహామంత్రి? ఇటువంటి పరాక్రమ చేత నా రామచంద్ర వేరుతున్నాము కదా. అవురా, మేము రాజవారం కదా. పూట్లు కూడా ఉన్నాయి. పూట్లు కాదురా, తూట్లు. వీడియోలో తీసుకుంటాను. బాగా వేసుకున్నావు. అవునా మహామంత్రి? ఇంతే కాక నా తల్లైన రామాయణ వేచోటు ఉన్నదిరా. దళమేడలో ఉందయ్యా. అలాగే వెళ్ళి చేద్దామా? సరే. చాలా సంతోషమైనమ్మా. ఆ 12వ గణన పర్ణశాలలో ఆటలాడి పాటలు పాడుకోకుండా ఇలా తల్లి గారి వద్దకు వచ్చిన కారణం ఏమిటి కుమారా? అలాగనే తెలుస్తున్నా, ఆలోచించుడు అమ్మా. కుమారా, చిత్తుల పైన బుద్ధుల పైన ప్రేమ కలిగింది, చదువుల పైన శాస్త్రాల పైన మమత కలిగింది. ఇద్దరు బుద్ధులు నేర్చుకొని చెంచి కోట వెలవలను చక్కగా ఇద్దరు బుద్ధులు నేర్పే గురువులైంది. చక్కగా తెలిపోవం మా కన్న తల్లి. ఆ విద్య బుద్ధులను మన కోట లోపలనే ఎత్తుకోవచ్చును కదా కుమారా. అమ్మ కన్న కుమారా, మన కోటకు లోపల నేర్చిన విద్యులు కోట విద్యులు, మన ఊరికి లోపల నేర్చిన విద్యులు ఆడి విద్యులు. కోట విద్యులు నేర్చుకొని కోట వెలుగురా, సైతాన్ విద్యులు నేర్చుకొని చెంచి కోట వెలుగురా. నీవు పసివాడు ఒక చెంపగొట్టే వదకారు, మరో చెంపగొట్టే పాలకారు. ఏ దూరం దేశం పోయి విద్య బుద్ధులు నేర్చుకోగలవు కుమారా. అమ్మా జలతల్లి, అమ్మ చిన్న మోడాన్ని చిన్న జయ్యత్తు కుమారా. చిన్నవాడవని చిన్న చేయద్దు, మంచి బాణాలు వాడి బలవలదు. ముందర లగవులు నేను కొట్టి 3 లక్షలు చంపుతున్నాను, వెనక లగవులు నేను కొట్టి 7 లక్షలు చంపుతున్నాను, పక్క లగవులు నేను కొట్టి 10 లక్షలు చంపుతున్నాను. ఏ మాత్రం చిన్న చేయక చక్కగా తెలుపు తల్లి కుమారా. వీర కుమారా, కుమారా
మానియో అక్కడ ఉన్నది అగ్రహారం పేట నీకు అగ్రహారము పేటలో పూల మటనే మఠములో పూల వేద బ్రహ్మణయ్యా వేద బ్రహ్మూలయ్య కొడుకు ఉన్నాడు ఎంగో వీరవో నాయన కుమారా నాయన కుమారా అమ్మ కనతల్లి వీటికి బాగా 12 పాలయ్యారు బ్రహ్మణి కొడుకు ఏం గోపిరావు నాయన కుమారా అవునమ్మా ఆ గోపిరావు గారు ఎటువంటి విద్యులు అమ్మ కనతల్లి కత్తి సాధన కరాటి సాధన అవును బాకు సాధన బందూకు సాధన లఘు లేక గుర్రాన్ని పట్టే లఘు రేస్తాడు అవును గుర్రాన్ని బట్టి పందాలు గెలిస్తే గెలుపు జరపగలడు కుమారా అవునమ్మ కనతల్లి చాలా సంతోషమైన అవును ఆహా అలాగే కుమారా కుమారా వాళ్ళ అన్నము సద్ది ప్రేమతో కట్టిన నీ అన్నము సద్ది నేమితో కట్టిన అవును తల్లి దీవెనగా బ్రహ్మతో జీవినిచ్చిన నేను మానవుల భాగవస్తానమ్మ పాల అన్నము సద్దే కొడుక ప్రేమతో గట్టెదురా నీకు నెయ్యి అన్నము సద్దే కొడుక నీకు పాలతో నా పది పాలవన్నం సద్ది ప్రేమతోను నెయ్యి అన్నం సద్ది నయమతోను పాలతో 10 వంటలు చేసి నెయ్యితో 10 వంటలు చేసి తల్లి దీవులని నీకు చదివిస్తున్నాను అవును క్షేమంగా వెళ్ళి లాభంగా రా కుమారా చాలా సంతోషమైనమ్మా